హలో, నేను మిస్ యశ్రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైనటువంటి మార్కును వేయడానికి పాలనలో సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలో ప్రక్షాళన ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఇప్పుడు శ్యామలరావును నియమించారు. ఎవరు ఈ శ్యామలరావు? ఎక్కడెక్కడ పనిచేశారు గతంలో? అసలు ఏ క్యాడరు? ఎందుకు శ్యామలరావును తిరుమల తిరుపతి ఈవోగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక, ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారిగా ఆయనకు పేరుంది. అందుకే చంద్రబాబు నాయుడు శ్యామలరావుకి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు అప్పజెప్పారు అనేది వినిపిస్తోంది సచివాలయ వర్గాల్లో. ఇందుకే ఎవరు ఈ శ్యామలరావు, ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈయన 1997 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈయన శ్యామలరావు. 1997 నుంచి 2009 వరకు అస్సాం మేఘాలయ క్యాడర్లో విధులు నిర్వహించారు. వాస్తవంగా ఆయన ఐఏఎస్ మేఘాలయ క్యాడరు. ఆ తర్వాత మ్యూచువల్ బదిలీల్లో రాష్ట్రానికి మధ్య బదిలీలకు సంబంధించి అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారండి. 1997 నుంచి 2009 వరకు అస్సాం మేఘాలయ క్యాడర్లో ఆయన విధులు నిర్వహించారు. 2009లో ఏపీకి బదిలీ అయ్యారు. 2009లో ఈయన ఏపీకి వచ్చారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఆయన 2009లో. 2009 అంటే రాజశేఖర టైంలో ఆయన ఏపీకి బదిలీ అయ్యారు. విశాఖ కలెక్టర్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2011లో ఏపీ మెడికల్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అధికారంలో ఉంది. ఏపీ మెడికల్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 2012లో హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే 2012లో మెట్రో వాటర్ బోర్డు ఎండీగా పనిచేసినటువంటి అనుభవం శ్యామలరావుకి ఉంది. ఎక్కడ కూడా ఆయన వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్గా ఎక్కడ న్యూస్లో వినిపించలేదు. అందుకే ఆయన సౌమ్యుడిగా కూడా పేరుంది, నిజాయితీపరుడుగా కూడా పేరుంది. 2014లో రాజీవ్ విద్యా మిషన్ సీఈఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు నాయుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీవ్ విద్యా మిషన్ సీఈఓగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ రోజున రాజీవ్ విద్యా మిషన్ సీఈఓగా సమర్థవంతంగా పనిచేశారు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడులో ఉంది. 2015 నుంచి 2019 వరకు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా కీలకమైనటువంటి పోస్టులో ఆయన పనిచేశారు. ఆ రోజున రాష్ట్ర రెవెన్యూ పెరగడానికి, అలాగే కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయటంలో కూడా శ్యామలరావు యొక్క ప్రతిభ కనిపించింది చంద్రబాబు నాయుడు టైంలో. 2015 నుంచి 2019 వరకు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా ఆయన పనిచేసి ఉత్తమ అధికారిగా, అలాగే ప్రతిభ కలిగినటువంటి అధికారిగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డారు. 2019 నుంచి 2020 కాలంలో, అంటే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2019 నుంచి 2020లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. ఆ పోస్టులో కూడా ఆయన నిజాయితీగా పనిచేశారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హయాం అనగానే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా చేయాలి అనేటువంటి ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. ఆ ఒత్తిళ్ళను కూడా తట్టుకొని వీలున్నంతగా నిజాయితీగా పనిచేసినట్టు అధికారిగా ఆయనకి పేరుంది. అందుకే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. 2020లో జల వనరుల శాఖలో ఓఎస్డీగా చేశారు. సో ఆయన 1 సంవత్సరం పాటే పనిచేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా. ఆ సమయంలో ఆయన మీద వచ్చినటువంటి ఒత్తిళ్లను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి టీం చేసినటువంటి పనుల్లో ఆయన ఇన్వాల్వ్ కాకపోవడంతో ఆయన్ని జలవనరుల శాఖలో ఓఎస్డీగా చేశారు 2020లో. ఒక రకంగా నాన్ ఫోకల్ పోస్ట్ అది. ఆ తర్వాత 2021లో జలవనరుల శాఖ సెక్రటరీగా చేశారు, ఓఎస్డీగా చేశారు. ఆ తర్వాత సెక్రటరీగా ఆయన్ని అదే జలవనరుల శాఖకి సెక్రటరీగా నియమించింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో ఆయన్ని ఎలివేట్ చేయలేదు. ఆ తర్వాత 2021 నవంబర్ నుంచి ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ చేశారు. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేశారు. తొలుత సెక్రటరీ, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. సో నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి చేశారో దాంట్లో కీలకమైనటువంటి అధికారిగా ఈయన వ్యవహరించారని చెప్పొచ్చు. ఉన్నత విద్యాశాఖ సెక్రటరీగా, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు 2021 నవంబర్ నుంచి. సో 2024 జూన్ 15న
తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియామకమయ్యారు. ఇప్పుడు యాక్చువల్గా ఆయన కీ పోస్ట్లోనే ఉన్నారు. ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు ఆయన. ఆ పోస్ట్ నుంచి ఇప్పుడు 2024 అంటే దాదాపు 3 ఏళ్ల పాటు ఆయన విద్యాశాఖలోనే పనిచేశారు, సెక్రటరీగా కానీ ప్రిన్సిపల్ సెక్రటరీగా కానీ. 2024 జూన్ 15న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ని నియమించారు. ఆయన గత ట్రాక్ రికార్డు చూసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆయన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియమించడం జరిగింది. గతంలో ఈఓగా ధర్మారెడ్డి ఉన్నారు. ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు మనందరికీ కూడా తెలిసినవి. తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైనటువంటి కొండ. అది అక్కడ ధర్మారెడ్డి చేసినటువంటి అరాచకాలు కానీ, ధర్మారెడ్డి చేసినటువంటి లాబింగ్లు కానీ, ధర్మారెడ్డి చేసినటువంటి బ్రోకర్ పనులు కానీ అందరికీ తెలిసినవి. ధర్మారెడ్డి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డికి స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఆయన పనిచేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయన ఇప్పుడు సెలవు మీద వెళ్ళిపోయారు. వాస్తవంగా కేంద్ర సర్వీసులకు విరుద్ధంగా డిప్యుటేషన్ మీద ఆయన కొనసాగారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా. ఎన్నికల ఫలితాల ముందు జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయటంతో దాన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు. సో ఆయన వాస్తవంగా జూన్ ఈ నెల ఎండింగ్కి పదవి విరమణ చేస్తారు ధర్మారెడ్డి. అయినప్పుడు కూడా ధర్మారెడ్డి ఉండటానికి లేదు ఈఓగా అనేది తెలుగుదేశం పార్టీ భావించింది. అందుకే ధర్మారెడ్డి సెలవు మీద వెళ్ళిపోయారు. రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. సో ధర్మారెడ్డి ప్లేస్లో ఇప్పుడు శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం మారగానే ధర్మారెడ్డి బదిలీ అయిపోయారు. వాస్తవంగా ఆయన ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ మీద వచ్చారు. రాజశేఖర రెడ్డి టైంలోనేమో జేఈఓగా పనిచేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఈఓగా డిప్యుటేషన్ మీద ఢిల్లీ నుంచి ధర్మారెడ్డిని తీసుకొచ్చారు. దాదాపు 10 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ కానీ లేదా ఈఓ కానీ ధర్మారెడ్డి పనిచేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఎంత స్వామి భక్తిని ప్రదర్శించాడు ధర్మారెడ్డి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన హయాంలో శ్రీవాణి ట్రస్ట్కి వచ్చినటువంటి నిధుల మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కోర్టులో కూడా ఆ కేసు నడుస్తూ ఉంది. శ్రీవాణి ట్రస్ట్కి వచ్చినటువంటి అమౌంట్లో పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిపోయాయి. అవి జగన్మోహన్ రెడ్డి అకౌంట్స్లోకి వెళ్ళిపోయాయి అనేది ఆరోపణ. దాని మీద ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఎంక్వైరీ వేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పటికే హిందూ సంస్థలు, హిందూ భక్తులు, శ్రీవారి భక్తులు న్యాయ పోరాటానికి కూడా దాని మీద దిగారు. అన్ని ఆరోపణల నడుమ ధర్మారెడ్డి కొనసాగుతూ వచ్చారు. జూన్ 30వ తారీఖున ఆయన రిటైర్మెంట్ ఉంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే ఆయన బదిలీ మీద వెళ్ళిపోయారు. సో ఆయన్ని బదిలీ మీద వెళ్ళినప్పటికీ విచారణ మాత్రం జరగాలి అనేది ఇప్పుడు ఆయన డిమాండ్ వస్తుంది. సో ఆయన మీద విచారణకి ఆదేశించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో చంద్రబాబు తిరుమల పర్యటన ముందు రోజు ధర్మారెడ్డి సెలవు మీద వెళ్ళారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తిరుమల వెళ్ళారు చంద్రబాబు నాయుడు. సో దానికంటే ముందు రోజు ధర్మారెడ్డి సెలవు మీద వెళ్ళిపోయారు. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావించారు. అందుకే చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టడానికి 2019 నుంచి ఇటీవల వరకు కూడా గాడి తప్పినటువంటి పరిపాలనని గాడిలో పెట్టడానికి ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభించారు. అందుకే ధర్మారెడ్డిని పంపించేసి ఆ ప్లేస్లో శ్యామలరావుని నియమించారు. శ్యామలరావు యొక్క ట్రాక్ రికార్డు చూస్తే ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ కూడా ఆయన నిబంధనల ప్రకారం ఐఏఎస్కి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డును కాపాడుకుంటూ ఆయన విధులు నిర్వహిస్తూ వచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు ఆయన్ని ఎంపిక చేశారు. పైగా చంద్రబాబు నాయుడు 2014లో ఆయన సీఎం అయినప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్నారు. కాబట్టి ఇప్పుడు శ్యామలరావుకి తిరుమల తిరుపతి దేవస్థానం బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు తొలి నుంచి కూడా భావిస్తున్నారు. క్యాబినెట్లో చూసినప్పటికీ కూడా బీసీ వర్గాలకే ప్రాధాన్యత ఉంది. అలాగే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా బీసీకే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కూడా బీసీనే నియమించడం జరిగింది, ఐఏఎస్ బీసీ. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని మాత్రమే డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకొని మెయిన్ పొజిషన్స్లో పెట్టుకొని రూల్ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఆ దిశగా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళరు. పైగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ చంద్రబాబు నాయుడు సమర్థతని దృష్టిలో పెట్టుకొని నియామకాలు చేస్తూ ఉంటారు. అలాంటి జాబితాలో ఇప్పుడు శ్యామలరావు నియామకం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో శ్యామలరావు నియామకం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.